మన ఉద్దేశాలు సఫలమవ్వాలంటే మనం ఏం చేయాలి? లోక సంబంధులు చెప్పే ఆలోచనల కంటే దేవుని భక్తిలో ఉండి ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్న ఎడల మన ఉద్దేశములు నెరవేరుతాయి. ఎందుకంటే దైవిక ఆత్మ నడిపింపు వారికి తోడుగా ఉంటుంది కాబట్టి. ఏ పని చేసినా ముందు ప్రార్థించి దేవుని చిత్తానికి మనల్ని సమర్పించుకుంటే దేవుడు మన ప్రయత్నాలను సఫలపరుస్తాడు. ఏది సరైనది ఏది కాదు అని స్పష్టంగా మనకు బయలుపరుస్తాడు. ప్రార్థిస్తూ ప్రయత్నిస్తే విజయం దక్కి తీరుతుంది. ప్రభువే అట్టి కృపను మనకు అనుగ్రహించినట్లు ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించి ప్రార్థించుకుందామా? ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. Proverbs chapter 15 verse 22. Without counsel, purposes are disappointed, but in the multitude of counselors, they are established. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. We all have plans and ambitions. మనలో ప్రతి ఒక్కరికి ప్రణాళికలు, సంకల్పాలు ఉంటూనే ఉంటాయి. And it's good that we pray before putting our plans into action. మన ప్రణాళికలను కార్యరూపం దాల్చే ముందు దైవ సన్నిధిలో ప్రార్థించటం ఎంతో ఉత్తమం. One of the ways that God answers prayer is through the counsel of the other believers. దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇచ్చే మార్గాలలో విశ్వాసుల సలహా కూడా ఒకటి. So let us seek the counsel of the wise and faithful among us, for the knowledge, experience and discernment of the body of believers is greater than the mind of just one. కాబట్టి మనం జ్ఞానుల యొక్కయు మరియు మనలో విశ్వాసులైన వారి యొక్కయు సలహాను తీసుకోవడం ఎంతైనా ఉత్తమం. ఎందుకంటే విశ్వాసుల సంఘంలోని వారి జ్ఞానము, అనుభవము మరియు వారి వివేచన కేవలం ఒక్కరి ఆలోచన కంటే చాలా గొప్పది. ప్రార్థనా పరులైన ఆలోచనకర్తల సహవాసంలో మనం ఉండుటకు, మన ఉద్దేశములన్నీ సఫలమవుటకు ప్రభువే మనల్ని నడిపించునుగాక. ప్రార్థన. God, thank you for calling me not only to yourself but to the body of believers. దేవా, మీకోసం మాత్రమే కాక విశ్వాసుల సహవాసం కొరకు నన్ను పిలుచుకున్నందుకు ధన్యవాదాలు. Thank you for my local church and for the wise teachers and friends that you have provided for me. మీరు నాకు అనుగ్రహించిన నా స్థానిక సంఘం కొరకై, జ్ఞానులైన బోధకుల కొరకై మరియు స్నేహితుల కొరకై వందనాలు. Help me to rely on them when I am faced with big decisions, so that together we may seek you in prayer. వారితో కలిసి ప్రార్థించి ఉన్నతమైన నిర్ణయాలు తీసుకునే కృపనివ్వండి. And give me ears to hear your wisdom in their words as you speak through them. వారి మాటల్లో మీ జ్ఞానపు వాక్కులు వినగలిగేలా వారి ద్వారా నాతో మాట్లాడండి. వినగలిగే చెవులు నాకు దయచేయండి. తద్వారా నీ స్వరం స్పష్టంగా వినగలిగి నీ చిత్త ప్రకారం మాత్రమే నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలో పెట్టగలను మరియు విజయాన్ని సాధించగలను. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. Thank you so much for watching this video till the end. May God bless you all. Amen.